వెల్కమ్ టు కుక్ ఎట్ హోమ్. మంచి రుచి కోసం ఇవాల్టి వీడియోలో కాకరకాయతో కారం పొడి. నార్మల్గా ఇంట్లో కాకరకాయ అంటే చాలు ఇష్టం లేకుండా ఉన్న వాళ్ళే ఉంటారు కదా, చాలా మంది తినడానికి ఇష్టపడరు. అలాంటి కాకరకాయతో మనం ఇలా గనుక కారం పొడి చేసి పెట్టామంటే లొట్టలేసుకొని మరీ తినేస్తారు. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది కమ్మగా కారంగా, భలే ఉంటుంది. ఈ కారంకి కావలసిన పదార్థాలు ఏంటంటే పల్లీలు, శనగపప్పు, నువ్వులు, ధనియాలు, మినప్పప్పు, ఉప్పు, చింతపండు, కొద్దిగా జీలకర్ర, అలానే కొంచెం బెల్లం, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు. కాకరకాయ ముక్కలు నేను 1/2 కిలో తీసుకున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పల్లీలని ఇలా వేయించుకోవాలండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే కాకరకాయ కారం నిల్వ ఉంటుంది. చూసారా, ఇలా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లోకి కరివేపాకు కొంచెం ఎక్కువగానే తీసుకోండి, బాగుంటుంది. చూసారా, ఇలా మొత్తం అంతా వేపుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి కాకరకాయ ముక్కల్ని ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయని ఇలా కట్ చేశాను. ఇలా అన్నీ వేసుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా వేపుకోవాలి. ఇలా 5-10 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉంటే మనకు త్వరగా రంగు వస్తాయి, ఈవెన్గా వేగిపోతాయండి. చూసారా, ఇలా సపరేట్ చేసుకోవాలి తర్వాత ఆయిల్లోంచి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంచుకొని శనగపప్పు, ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఒక్కొక్కటి వేస్తున్నాను. శనగపప్పు తర్వాత మినపప్పు, అలానే రుచికి సరిపడా ధనియాలు కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాను. ఎండుమిరపకాయలని కూడా అంతే, కారంకి సరిపోను తీసుకోండి. ఈ ప్లేస్లో మీరు ఎండుమిరపకాయలు వేయకపోతే డైరెక్ట్గా కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర వేసాను. చూసారా, చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని సపరేట్ చేద్దామండి కడాయిలోంచి. కొద్దిగా ఆయిల్ ఎక్కువైంది నాకు, కొంచెం తగ్గించి వేసుకున్నామంటే డైరెక్ట్గా ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. చూసారా, ఇలా అన్నీ సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత రోట్లో అయినా సరే రుబ్బుకోవచ్చు, లేదు అంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లోనే రుబ్బేసుకుంటున్నాను. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాతనే వేసుకోవాలి. తర్వాత ఉప్పు, బెల్లం, వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా అంతే, ఆప్షనల్. చింతపండు కూడా అంతే అండి, కొద్దిగా ఎక్కువ వేసుకోండి. పొడి పుల్లగా, కారంగా, తీయగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటే. కాకరకాయ ముక్కలు కూడా వేసి బాగా ఇలా బ్లెండ్ చేశాను నేను. చూసారా, చక్కగా కారం పొడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి షుగర్ ఉన్న వాళ్ళైనా సరే డైలీ తిన్నారంటే చాలా మంచిది. ఈ కాకరకాయ కారంతో ఒక చిన్న టిప్ చెప్తానండి. మనం బంగాళదుంప వేపుళ్ళు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా చేసుకున్నప్పుడు ఫైనల్గా ఈ కారం పొడిని కొద్దిగా చల్లితే రుచి డిఫరెంట్గా చాలా బాగుంటుంది. దీన్ని మనం వేడి అన్నంలోకి 1 స్పూన్ కాకరకాయ కారం వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ కాకరకాయ కారం పొడిని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.